అనగనగా ఒక ఊర్లో కోటయ్య అనే వ్యక్తి ఉండేవాడు. ప్రతిరోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో జీవితం సాగిస్తూ ఉండేవాడు. ఒక రోజున కోటయ్య నది తీరంలో కట్టెలు కొడుతూ ఉండంగా అతడి చేయి జారి గొడ్డలి నదిలో పడిపోతుంది. నది చాలా లోతుగా ఉండటం వల్ల కోటయ్య ఏమి చేయలేక అక్కడే నుంచుని ఏడుస్తూ ఉంటాడు. అది గమనించిన భూదేవి ఏమైంది కోటయ్య అని అడుగుతుంది. అప్పుడు కోటయ్య జరిగిందంతా చెప్తాడు. అప్పుడు భూదేవి నదిలో నుంచి బంగారపు గొడ్డలి బయటికి తీసి ఇది నీదేనా అని అడుగుతుంది. ఇది నాది కాదమ్మా అని చెప్తాడు. అప్పుడు భూదేవి మళ్ళీ వెండి గొడ్డలి బయటికి తీసి ఇది నీదేనా అని అడుగుతుంది. ఇది కూడా నాది కాదమ్మా అని చెప్తాడు. చివరికి భూదేవి కోటయ్య గొడ్డలి తీసి ఇది నీదేనా అని అడుగుతుంది. అప్పుడు ఇది నాదేనమ్మా అని చెప్తాడు కోటయ్య. కోటయ్య నిజాయితీకి మెచ్చుకున్న భూదేవి ఆ 3 గొడ్డళ్ళు అతనికిచ్చి బహుమానంగా ఉంచుకోమని చెప్తుంది.